సార్ నమస్తే అండి. నమస్కారం. ఒక అడ్వకేట్ గా మీ దృష్టిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కేసు నడుస్తున్న తీరును ఎలా చూస్తారు? యాజ్ అన్ అడ్వకేట్ చూడమంటారా లేకపోతే యాజ్ అ పౌరుడు చూడమంటారా? యాజ్ ఏ అడ్వకేట్ గానే ముందుగా చూద్దాం. యాజ్ అన్ అడ్వకేట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఇంప్లికేట్ అంటే ఈజ్ అక్యూజ్డ్ ఇన్ ఎ కేస్ పర్టైనింగ్ టు సిమెన్స్ కంపెనీతోని అలాగే డిగిటెక్ అనే కంపెనీ ద్వారా ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకొని వచ్చిన డబ్బుని చంద్రబాబు నాయుడు గారు మిస్యూజ్ చేశారు ఇన్ హిస్ అకౌంట్ అనేది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది కేస్. అయితే వారిని జ్యుడిషియల్ రిమాండ్ చేశారు. రిమాండ్ చేసినప్పుడు ఏసీబీ కోర్టు లోపల రిమాండ్ చేశారు. అప్పుడు ఆ రిమాండ్ చేసినప్పుడు 409, 420 అండ్ సమ్ అదర్ సెక్షన్స్ వేర్ ఆల్సో దేర్ అపార్ట్ ఫ్రమ్ సెక్షన్ పర్టైనింగ్ టు ది కరప్షన్ యాక్ట్, అంటే యాంటీ కరప్షన్ యాక్ట్లో ఉన్న సెక్షన్స్ కూడా పెట్టారు. పెట్టినప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రొటెస్ట్ చేశారు. నా పేరు కరెక్ట్గా లేదు, నారా చంద్రబాబు నాయుడు అని ఉండాలి, చంద్రబాబు నారా అని ఉందని. సరే, ఈ టుక్ సమ్ గ్రౌండ్స్ విచ్ ఆర్ అవైలబుల్. నన్ను పగలు అరెస్ట్ చేయాలి, నాట్ ఇన్ ది నైట్ అన్నారు. అవన్నీ కూడా చాలా టూ ఫ్లిమ్జీ గ్రౌండ్స్. అసలు అంటే అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎనీ పర్సన్ కెన్ బి అరెస్టెడ్ అట్ ఎనీ టైం. థర్డ్ గ్రౌండ్ ఏంటంటే వారు ఏం తీసుకున్నారంటే 41A నోటీస్ నాకు ఇవ్వాలి అన్నారు. ఓకే, 41A నోటీస్ ఎప్పుడు ఇస్తారంటే వెన్ ది పోలీస్ డిసైడ్ నాట్ టు అరెస్ట్. ఏ కేసెస్కి? విచ్ కేసెస్ విచ్ ఆర్ లెస్ దెన్ 7 years. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ఎనీ కేసెస్ విచ్ ఆర్ లెస్ దెన్ 7 years 41A, అది కూడా పోలీస్ డిస్క్రిషన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మేము అరెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నప్పుడు 41A ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి అన్ఫార్చునేట్లీ దే ఆల్సో కెప్ట్ అనదర్ సెక్షన్ అండర్ 409. 409 అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ డన్ బై ఏ పబ్లిక్ సర్వెంట్. అంటే మిస్అప్రాపరేషన్ చేసినా ఏమైనా ఉన్నప్పుడు ఆ ప్రొవిజన్ వస్తుంది. దానికి మినిమం పనిష్మెంట్ ఈజ్ 10 years అండ్ ఇట్ కెన్ గో అప్ టు లైఫ్. కాబట్టి 41A నోటీసు ఆ రోజుకి అతడికి నాట్ రిక్వైర్డ్ అండర్ లా. సో దట్ ఈస్ వన్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఏమైందంటే వెన్ ఇట్ వెంట్ ఫర్ రిమాండ్, చంద్రబాబు నాయుడు గారి అడ్వకేట్ అయిన సిద్ధార్థ్ లూత్రా గారు ఈ అపోజ్ ది రిమాండ్ ఆన్ 2 grounds. ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్ కాబట్టి అతడికి మ్యాండేటరీగా 17(1)A ఆఫ్ ది ఏసీబీ యాక్ట్ వర్తిస్తుంది. అది వర్తించినప్పుడు అతన్ని రిమాండ్ చేయడానికి లేదు అన్నారు. కోర్టు వారు దే హ్యావ్ రిమాండెడ్. రిమాండ్ అయినప్పుడు అంటే జనరల్ సాధారణంగా జనాల యొక్క ఒపీనియన్ ఏంటంటే అక్కడే బెయిల్ వేసుకోవచ్చు కదా అని. బెయిల్ వారు ఫైల్ చేసే లోపలనే ఈ వాజ్ అగైన్ ఆస్క్డ్ ఫర్ పోలీస్ కస్టడీ. పోలీస్ కస్టడీ అన్నారు. పోలీస్ కస్టడీ అంటే ఏంటంటే ఒక రిమాండ్ అయినాక, జ్యుడిషియల్ రిమాండ్ అయినాక విత్ ఇన్ 14 days ఆఫ్ సచ్ రిమాండ్ పోలీస్ హ్యావ్ గాట్ పవర్ టు ఫైల్ అన్ అప్లికేషన్ ఫర్ రిమాండ్. పోలీస్ రిమాండ్ అంటారు. ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే చేయవచ్చు. చేయాలనుకున్నప్పుడు ఏం చేశారు, జైల్లోనే పెట్టి చేశారు. ఎందుకంటే అతను హై ప్రొఫైల్ పర్సన్ కాబట్టి అక్కడ చేశారు. గుడ్. తర్వాత వారు ఎందుకు బెయిల్ వేయలేదు అని కొందరు వాదన. అంటే యాజ్ అన్ అడ్వకేట్ లాగా నేను చూస్తున్నాను. ఎందుకు వేయలేదు అంటే వాళ్ళు దేర్ మెయిన్ కంటెన్షన్ ఈజ్ 17(1) ఆఫ్ యాంటీ కరప్షన్ యాక్ట్ మాకు అప్లై అవుతుంది. దేర్ కెనాట్ బి ఎనీ ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడ్స్ అరెస్ట్. ఇవన్నీ మేము చేయడానికి మీరు మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ లా మీరు ఫాలో కాలేదు అనేది వాళ్ళ కంటెన్షన్. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టేకన్ దట్ గ్రౌండ్ ఈవెన్ బిఫోర్ ది హైకోర్ట్ ఇన్ 482. గవర్నమెంట్ కంటెన్షన్ ఏంటంటే అసలు ఆ నేరం అనేది 2021 లోపల ఎఫ్ఐఆర్ అయినా ది అఫెన్స్ పర్టైన్స్ టు 2015 నుంచి అని వారు కంటెన్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే అమెండ్మెంట్ కేమ్ ఇన్ 2018. ఇఫ్ ది అమెండ్మెంట్ కమ్స్ ఇన్ 2018 ఇది అప్లై అవుతుందా లేదా అనేది క్వశ్చన్. సరే, కోర్టు వారు ఏం చేశారంటే హైకోర్ట్ హ్యాస్ డిస్మిస్ ది అప్లికేషన్. దాన్ని మళ్ళీ యాజ్ అ లాయర్ నేను చూస్తున్నాను, చాలా మంది స్కాలర్స్ మాట్లాడుతున్నారు క్వాషన్ సుప్రీంకోర్టు అంటున్నారు. డైరెక్ట్ గా చేసే పవర్ సుప్రీంకోర్టుకి ఉండదు. సో ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎస్ఎల్పి, స్పెషల్ లీవ్ పిటిషన్
అండర్ ఆర్టికల్ 136లో చంద్రబాబు నాయుడు గారు డిస్మిస్ చేసిన ఆ క్రిమినల్ పిటిషన్ ఏదైతే వారు వేశారో ఆ స్కోప్ని అనలైజ్ చేస్తుంది కోర్టు. సుప్రీంకోర్టు 3 బెంచెస్ ఏం చూస్తారంటే, ఒకవేళ ఈ యొక్క ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని అడిగిన ప్రేయరు డిస్మిసల్ అయింది కరెక్టా రాంగా, ఒకవేళ రాంగ్ అయితే 17AA కరెక్టా, అది చంద్రబాబు నాయుడు గారికి ఈ గివెన్ సర్కమ్స్టెన్సెస్ లో అప్లై అవుతుందా. ఒకవేళ అప్లై అవుతుంది అని యశ్వంత్ సిన్హా కేసుని వారు దృష్టిలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విల్ బి రిలీజ్డ్. అప్పుడు బెయిల్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అప్లై కాదు అని వస్తే అతడు బెయిల్ ఫర్నిష్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది నాకు అర్థమైనంత వరకు, నాకున్న నా లిమిటెడ్ నాలెడ్జ్ లో నేను చూసింది యాజ్ అడ్వకేట్ నేను చెప్తున్నా. అక్టోబర్ 9 సోమవారం రోజున సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ ని విచారణ చేపట్టనుంది అనేది మనకు బయట వినిపిస్తుంది. అంటే మోస్ట్లీ మనకి ఎలాంటి రిజల్ట్స్ రావచ్చు? అమ్మా, ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఏంటంటే ఎనీ కోర్ట్ ఫర్ దట్ మ్యాటర్, ఎవిడెన్స్ ఉన్న మ్యాటర్స్ లోపల ఉన్న రిలీఫ్ అంటే క్వశ్చన్ ఆఫ్ లా కానీ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మీద కోర్ట్ అప్లై చేసే మైండ్కి కానీ టోటల్లీ ఆన్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ని అప్లై చేసేటప్పుడు ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. ఇంటర్ప్రిటేషన్ లోపల మనము అక్కడ వెళ్ళిన డాక్యుమెంట్స్ని దృష్టిలో చూసుకుంటూనే కోర్టు విల్ కమ్ టు ఏ కంక్లూషన్. అంత ఈజీగా ప్రిడిక్ట్ చేయడానికి ఇది షేర్ మార్కెట్ కాదు, ఇది లీగల్ డైమెన్షన్ ఉన్న, ఈ లీగల్ డైమెన్షన్స్ ఇన్వాల్వ్ అయిన కేసు. ఈ లీగల్ డైమెన్షన్స్ లోపల యాజ్ అ కౌన్సిల్ మనం ఎప్పుడు కూడా లా డిక్లేర్డ్ బై ది సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టుని కానీ మనం ఎంజాయ్ చేయాలి, కానీ మనం ఒక గ్రాఫ్కి ఇవ్వకూడదు. ఎందుకంటే వీఆర్ సిట్టింగ్ ఇన్ టు ది షూస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అయితే మీరు అడిగారు, నేను చెప్పాలి కాబట్టి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. పాసిబిలిటీ విల్ ఓన్లీ టాక్ ఎస్ ఎ పాసిబిలిటీ వితౌట్, అంటే ఇలాగానే ఆర్డర్ వస్తుందని నేను చెప్పను, ఇలా రావచ్చు రాకపోవచ్చు అని చెప్తాను. ఒకవేళ కోర్టు వారు ఈ యొక్క అప్లికేషన్ని కన్సిడర్ చేస్తూ 17A యశ్వంత్ సిన్హా గారి జడ్జిమెంట్ని దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు ఆర్డర్ని సెటిసైడ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేసేస్తారు, సుప్రీంకోర్టు చేయవచ్చు. ఒకవేళ మేము గవర్నర్ అనేది పర్సన్ ఈజ్ ది అపాయింటింగ్ అథారిటీ అని ఎక్కడ ఉన్నది 17(1) లోపల జనరల్ పబ్లిక్ సర్వెంట్స్కి సిసిఆర్ రూల్స్కి అప్లై అయినట్టు ఒక లీడర్ ఆఫ్ ఏ అంటే ఒక ఎమ్మెల్యే దౌ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ పబ్లిక్ సర్వెంట్, వెదర్ గవర్నర్ ఈజ్ ది అపాయింటింగ్ అథారిటీ అనేది క్వశ్చన్ వస్తుంది. గవర్నర్ కెన్ ఓన్లీ అడ్మినిస్టర్ ది ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ది చీఫ్ మినిస్టర్. వాళ్ళకి చెప్తారు కదా, నేను ముఖ్యమంత్రినైనా నేను రాజ్యాంగబద్ధంగా నేను ప్రమాణం చేస్తున్నానని చెప్తారు కదా, ఆ మాత్రం ప్రమాణం చేసే పనిని గవర్నర్ గారు విల్ డూ, కాన్స్టిట్యూషనల్ అథారిటీ. బట్ విల్ హీ బి ట్రీటెడ్ యాజ్ అన్ అపాయింటింగ్ అథారిటీ? అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆర్ ఒక చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారనుకోండి, వారు దే విల్ బి అన్ అపాయింటింగ్ అథారిటీ ఫర్ ఏ డిప్యూటీ తహసీల్దార్ అనుకోండి. ఒక ముఖ్యమంత్రిని గవర్నర్ గారు అపాయింట్ చేసే విధంగా చూడవచ్చా అనే క్వశ్చన్ వస్తుంది. ఈజ్ నాట్ అపాయింటింగ్ అథారిటీ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఈజ్ నామినేటెడ్ బై ది మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఇన్ ది హౌస్. అదే కదా మనం డెమోక్రసీలో సివిక్స్ లో చదువుకుంది, అదే కదా. వాళ్ళందరూ కలిసి ది ఎంటైర్ ఎమ్మెల్యేస్ ఎవరైతే వారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు కాకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉండొచ్చు కాకపోవచ్చు, ఇఫ్ ది మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఫీల్ సో ఈ విల్ బికమ్ ది చీఫ్ మినిస్టర్. వీళ్ళందరూ హౌస్ లో ఉన్న ప్లెజర్ ఐ ఎంజాయ్ అన్నప్పుడు ఈ కెన్ బికమ్, ఈ విల్ గో అండ్ ఆస్ ది గవర్నర్ గారు నన్ను నా మినిస్ట్రీని కాన్స్టిట్యూట్ చేసే పవర్ ఇవ్వమని అడుగుతారు. ఒకటి. రెండోది, డెసిషన్ ఆఫ్ ది క్యాబినెట్ ఏదైతే ఉందో టు ది గవర్నర్ ఆర్ డెసిషన్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్ టు ది ప్రెసిడెంట్ కెనాట్ బి గాన్ ఇన్ టు బై ఎనీ కోర్ట్స్. దెర్ ఇస్ అ బార్ కదా, వాళ్ళు ఏమి సమాచారంలో ఏం చేశారు అనేది ఎవరు చెప్పకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ యాజ్ అ పౌరుడిలాగా మాట్లాడుతున్నా, ఇంతకుముందు క్యాబినెట్ మీటింగ్స్ ఉన్నాయనేది ఎవ్రీ 2 months 3 months వచ్చేది. ఈ మధ్య ఎక్కడన్నా ఒక క్యాబినెట్ డెసిషన్ ఉన్నట్టు కానీ మీటింగ్ ఉన్నట్టు ఏమైనా కనిపిస్తుందా? లేదు.
ఎవరు వారు ఏ ముఖ్యమంత్రి గారు వారి ఓన్ పర్సనల్ ప్రాపర్టీ ఇస్తున్నట్టు ట్యాక్స్ పేయర్స్ మనీని వాళ్ళ ఓన్ బ్రెయిన్ చైల్డ్ లోకి వెళ్ళి ప్రజల ధనాన్ని మేము ఇచ్చేస్తున్నాం అని ఒక రాజరికం కనిపిస్తుంది అంతే. మనం అంతే సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా నేను డెవలప్ చేశాను అంటున్నారు, నేను ప్రజలకి ఇంత ఇస్తున్నాను అంటున్నారు. ఎవరిది ఎవరు ఇస్తున్నారు? ప్రజల డబ్బు ఒక పార్టీ పవర్లో వచ్చినాక దే ఆర్ గెటింగ్ ఎనార్మస్ పవర్ టు టేక్ డెసిషన్స్. ఆ డెసిషన్ రాంగ్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. సపోజ్ దట్ మనీ గోస్ ఇన్ టు ది ఇల్లీగల్ అకౌంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని చూపించగలిగితే చంద్రబాబు నాయుడు గారికి ఇట్స్ ఎ రిస్కీ థింగ్. ఒక చూపించలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ విల్ బీ ఇన్ ఎ రిస్కీ థింగ్. ఎందుకంటే వచ్చేది ఒకవేళ అది ఇన్నోసెంట్ చంద్రబాబు నాయుడు గారు అని క్లీన్ చిట్ వస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి వేవ్ వస్తుంది. వేవ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కొలాప్స్ అవుతారు. ఒకవేళ వీరికి వచ్చింది అనుకోండి, ప్రజల నమ్మకాన్ని కొన్ని రోజుల వరకు చంద్రబాబు నాయుడు గారు కోల్పోతారు. సో ఇది పొలిటికల్ డైమెన్షన్. లీగల్ డైమెన్షన్లో చూస్తే మనం ఆలోచించినప్పుడు చూడాలి, గవర్నర్ గారు ఈజ్ కరెక్ట్, అతను అపాయింటింగ్ అథారిటీ అని సుప్రీంకోర్టు చెప్తుందా? స్టాచ్యూట్లో లేని దాన్ని ఉన్నట్టు ఊహించుకోగలుగుతుందా? అంటే ఇప్పుడు స్టాచ్యూట్ని కన్స్ట్రక్ట్ చేయాలా లేకపోతే ఇంటర్ప్రెట్ చేయాలా? ఇప్పుడు ఒక దూరం నుంచి ఒక వస్తువు కనిపించింది అనుకోండి, ఆ వస్తువు నైట్లో చూస్తాం, నైట్లో చూసినప్పుడు ఒక తాడు ఉంటుంది, వెలుగు వచ్చేసరికి అక్కడ పాము అనుకుంటాము, వెలుగు వచ్చేసరికి తాడు ఉంటుంది అనుకోండి. అలా ఇంటర్ప్రెట్ చేసే థ్రోయింగ్ లైట్ అనే పాయింట్ చేయాలి సుప్రీంకోర్టు. చేసేప్పుడు అక్కడ చెప్పిన కంటెక్స్ట్ ఆఫ్ ఎవరు యశ్వంత్ సిన్హా కేసులో చెప్పారు ఏంటంటే, లలిత కుమారి కేసు లోపల ఒక జడ్జిమెంట్ వచ్చింది, 9 జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్. ఏదైనా కాగ్నిజబుల్ కేసు లోపల వెళ్ళినప్పుడు పోలీసు వారు కంపల్సరీగా ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు అరెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. 9 జడ్జెస్ చెప్పినప్పుడు ఇక్కడ స్టాచ్యూటరీ లా ఉంది 17(1)లో, అండ్ యశ్వంత్ సిన్హా కేసు చంద్రబాబు నాయుడు గారి ఫేవర్లో ఉంది. నవ్వు ఇప్పుడు 9 జడ్జెస్ జడ్జిమెంట్ని చూడాలన్నప్పుడు ఒకవేళ ఒక ఊహించని పరిణామం ఏమవ్వచ్చు అంటే, విత్ మై లిమిటెడ్ నాలెడ్జ్, ఇట్ విల్ బి రెఫర్డ్ టు ది కాన్స్టిట్యూషనల్ బెంచ్ టు రివ్యూ వెదర్ దిస్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, ఆర్ స్ట్రిక్ట్లీ లాని ఇంటర్ప్రెట్ చేయాలి అనే చూస్తారు. చూసినప్పుడు ఇట్ విల్ టేక్ టైం, కానీ ఇట్ ఇస్ ఏదో ఒక డిసిషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లాజిక్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు క్వశ్చన్ ఆఫ్ లాని తీసుకుంటాము, ఎస్ నేరం జరిగింది కానీ మీరు ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో కాలేదు అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇంకో లాజిక్లో చూసుకుంటే, ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటేనే నువ్వు తప్పు చేసినప్పుడు అతని మీద ప్రొసీడింగ్స్ నిలబడడానికి లేదు, అది రాజ్యాంగపరమైన హక్కు. కాబట్టి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారని చూడాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ ది ఇంటర్ప్రిటేటివ్ అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్. నౌ వాళ్ళకి రైట్ ఆర్ రాంగ్, హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, స్టాచ్యూట్ ఉంది, అండ్ రికార్డ్ ఉంది. ఈ మూడిట్లో ఎటు టిల్ట్ అవుతారు అనేది ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఇస్ టూ ప్రిమాచ్యూర్, టూ అర్లీ టు డిసైడ్. కానీ డెఫినెట్లీ కేసులో అయితే డిసైడ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి కేసు వల్ల రేపొద్దున ఇంకొక లీడర్ని అరెస్ట్ చేయాలనుకోండి, సపోజ్ ఇంకొక లీడరు ఎవరో ఒకరు తప్పు చేస్తారు, వారిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకుంటేనే అరెస్ట్ చేయాలనే లాజిక్ ఉంటే, అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అవుతుంది అనుకోరా? 100% కాదు సార్, పర్మిషన్ తీసుకుని వచ్చేలోగానే అంత జరిగిపోద్ది అనే అప్రహెన్షన్ కూడా కోర్టుకు వస్తుంది కదా. సో ఒకవేళ అప్పుడేమవుతుందంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఒబిటర్ డిక్టా అయిపోతుంది. సుప్రీంకోర్టు ఒక పాసింగ్ రెఫరెన్స్ చేసినట్టు తీసుకుంటారా, లేకపోతే దాన్ని రేషో డెసెండై అంటారా, అంటే బైండింగ్ ఎఫెక్ట్ ఉందా అని ఎగ్జామిన్ చేస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు. మనం చెప్పిన లాని ఇప్పుడు ముగ్గురు జడ్జిలు ఐదర్ దే హ్యావ్ టు ఫాలో ఆర్ దే మస్ట్ రెఫర్ టు 5 బెంచెస్. వాళ్ళు వేరే వ్యూ తీసుకోలేరు. యశ్వంత్ సిన్హా గారి కేసుని ఫాలో కావాలి. ఇఫ్ దే వాంట్ ఎ రీకన్సిడరేషన్ దే విల్ రెఫర్ టు 5 బెంచెస్ ఆర్ 9 బెంచెస్ అని నా ప్రిడిక్షన్. 9 బెంచెస్ ఎందుకంటే లలిత కుమారి కేసు అడ్డొస్తుంది ఆ ఇంటర్ప్రిటేషన్, 9 జడ్జెస్ బెంచ్, కాబట్టి ఇట్ మే బి రెఫర్డ్ టు 9 బెంచెస్ ఫర్ ఇంటర్ప్రిటేషన్.
సో ఈ స్టాచ్యూట్ కరెక్టా రాంగా, ఈ లా కరెక్టా రాంగా, ఇది అప్లై అవుతుందా కాదు, అది సార్ మన సాక్ష్యాల వరకు వస్తే అసలు నేరమే జరగలేదు అని టీడీపీ వాళ్ళు వాదిస్తున్నమాట. రుజువులు ఉన్నాయి, 15 చోట్ల సంతకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు అని చెప్పి పొన్నవolu సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు మాట. సో నిజానికి రుజువులు ఉన్నాయా, అవినీతి జరిగినట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయా? అది మనం ఎలా చెప్తాము? ఎనీథింగ్, ఎనీ స్టేట్మెంట్ ఆర్ ఎ డాక్యుమెంట్ ఎప్పుడు మార్క్ అవుతుందంటే పోలీస్ వారు కలెక్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది అన్నప్పుడు అంత మాత్రం చేత అది బైండింగ్ అయిపోదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా అక్యూస్డ్కి, అన్లెస్ దట్ డాక్యుమెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ఎవిడెన్స్. దాని మీద కన్విక్షన్ వచ్చినప్పుడు లేకపోతే అక్విటల్ వచ్చినప్పుడు అడ్మిషన్ స్టేజ్, అది ఏ స్టేజ్లో తెలుస్తుంది? అట్ ది స్టేజ్ ఆఫ్ ట్రయల్ ఆర్ అట్ ది స్టేజ్ ఆఫ్ ఫ్రేమింగ్ ఎ ఛార్జ్. అంతేగాని ఈ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో డాక్యుమెంట్ ఉంది అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోల్ ప్లే చేస్తున్న ప్రతి వాళ్ళు అదే అంటారు. ఇక్కడ మనం పోలీస్ అనగానే మనం ఏం చూడాలి అంటే గవర్నమెంట్నే చూడాలి. మన జగన్మోహన్ రెడ్డి గారిని వర్సెస్ చంద్రబాబు నాయుడు అని చూడకూడదు. ఇట్ ఈస్ నాట్ వైసీపీ వైఎస్ఆర్పి వర్సెస్ తెలుగుదేశం. ఇట్ ఈస్ ఎన్ అక్యూజ్డ్ వర్సెస్ గవర్నమెంట్. అదే చూడాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే టూ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ లాగా కనిపిస్తుంది, పొలిటికల్ రీజన్స్ లో కనిపిస్తుంది. చేస్తే నేరం చేశారు, చేయకపోతే చేయలేదు, చేయకపోతే ఫ్రేమ్ చేశారు, చేస్తే తప్పు చేశారు, అంతే కదా. వేర్ ఇస్ ది స్కోప్ ఫర్ థర్డ్ ఇంటర్ప్రిటేషన్? చెప్పండి. సో మనం చూసే, అంటే నేను చూస్తున్న యూట్యూబ్స్లో అంతా కూడా ఏంటంటే అందరు కంక్లూజన్స్కి వచ్చేస్తున్నారు. ఆయన చేసేసారని, ఆయన చేయలేదని వాళ్ళ పార్టీ వారు, చేశారని ఈ పార్టీ వారు, మధ్యలో అటు ఇటు కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు మనం అందరం కూడా చూస్తున్నాం. కానీ మనం దిస్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఎడ్యుకేటింగ్ ది పీపుల్ ఆన్ కరెక్ట్ ఫ్యాక్ట్స్. ఇది సినిమా చిత్రాలు కాదు కదమ్మా. చిత్రంలో అయితే జడ్జి గారు తండ్రి, విట్నెస్ తల్లి, అక్యూజ్డ్ ఏమో అన్నయ్య, తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏమో ఇంకో తమ్ముడు, అప్పుడు పాటలు, స్టోరీలు, ఇవన్నీ సినిమాటిక్. రియల్ లైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్. రియల్ లైఫ్ ఈజ్ నాట్ అట్ ఆల్ లైక్ దట్. ఇప్పుడు టైమ్ హస్ కమ్ ఫర్ ది జనరల్ పబ్లిక్ అట్ లార్జ్. ప్రజలకందరూ కూడా వాళ్ళ చట్టాలు ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి లీడర్కే ఈ పరిస్థితి ఉంటే వాట్ అబౌట్ అదర్ ఎంప్లాయీస్, వాట్ అబౌట్ అదర్ సిటిజన్స్? ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నోటీస్ ఇచ్చారంట. ఏమనంటే ఏదో పెడన లోపల ఏదో మాట్లాడారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాబోతుందని చెప్పారు. ఏం రాళ్ళదాడి జరగబోతుంది మరి అన్నారు. కరెక్ట్. అది ఏమన్నారంటే మీరు రెచ్చగొడుతున్నారు అన్నారు. మన ఇక్కడ ఓవైసీ గారు వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు రాముని కూడా తిట్టారు, ఎవరు ఏం చేయలేదు. మీ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంతం లోపల ఒక క్రిస్టియన్ మిషనరీ భారతదేశ మాత ఇది ఒక తల్లి, దీనికి ఎంతమంది మొగుళ్ళు ఉన్నారు అన్నారు. అప్పుడు రెచ్చగొట్టే మాటలకి ఎవరూ మాట్లాడలేదు. ఇక్కడున్న ఈ డైమెన్షన్ లో వాళ్ళు మాట్లాడాలన్నప్పుడు, ఇలాంటి యాక్టివిటీ చేసినప్పుడు పోలీస్ మీద కొంచెం డౌట్ వచ్చేస్తుంది, అదే వీళ్ళు ఫేర్గా యాక్ట్ చేస్తున్నారా లేదా అని. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒక మెచ్యూర్డ్ లీడర్ అయ్యే టైంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలతో స్ట్రక్ కాకూడదు. ఆయన ఒకవేళ సపోజ్ ఈ స్ట్రక్ డైవర్ట్ అయిపోతుంది, ఆయన మూమెంట్ డైవర్ట్ అయిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి మేము ఫేవర్ చేస్తున్నారని చెప్పట్లేదు, ఎవరైనా సరే ఎంతవరకు మాట్లాడాలో, రాజ్యాంగం మనకి ఎంత హక్కు ఇచ్చిందో అంతవరకే మాట్లాడాలి. లేకపోతే ఏమవుతుంది, ఈ విల్ ఫాల్ అండర్ అఫెన్స్ ఆఫ్ బ్రేకింగ్ ది పీస్, బ్రీచ్ ఆఫ్ పీస్ కిందకు వచ్చేస్తారు, ఆర్ ఇట్ విల్ బి ఎ క్రిమినల్ బ్రీచ్ కిందకు వచ్చేస్తుంది. పోలీస్ విల్ గెట్ ఎ పవర్ టు అరెస్ట్. అక్కడ గొడవ అవుతుంది, గొడవ అయినప్పుడు ఏమవుతుంది, రక్తపాతం జరుగుతుంది. ఇవన్నీ అవసరమా? ఏదున్నా కూడా క్లారిటీలో మాట్లాడాలి. పోలీస్ అయినా, లీడర్స్ అయినా, ప్లీడర్స్ అయినా, ప్రెస్ అయినా, మీడియా అయినా, ఎవరైనా కూడా టైమ్ హ్యాస్ కమ్ ఫర్ అస్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఎంప్లాయింగ్ ది వర్డ్స్. కరెక్ట్ పదం కరెక్ట్ మోతాదులో కరెక్ట్ సన్నివేశానికి ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అదే శాసనసభ అంటే, అదే పార్లమెంట్ అంటే. అంతేగాని ఆ పార్లమెంటు శాసనసభలో మనకి నోటికొచ్చినట్టు పద విన్యాసాలు చేసుకుంటూ
పబ్లిక్ వ్యూ లోపల హీరోయిజం చేసుకోవడం అది అసలు సభనే కాదు. అది సభ అనిపించుకోదు, అది మర్యాద కాదు, పెద్దల మర్యాద అనిపించుకోదు. మనం ఎన్నుకుండేది పెద్ద మనుషుల్ని. కానీ ఇలాంటి భావన ప్రజల్లో ఏమైతుంది ఏమైతుంది అని. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయం అయిపోయింది. ఒక వర్గము ఇంకో వర్గము, రెండు ప్రధాన కులాలు ఒక వర్గం అయిపోయింది, ఇంకొక వర్గం ఒక అయింది. మిగతా వాళ్ళందరూ సైలెంట్ స్పెక్టేటర్స్. వీళ్ళిద్దరూ పోరాడుతుంటే, మల్ల యోధుల్లాగా పోరాడుతూ ఉంటే, దుర్యోధన భీమసేనులు కొట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. అలా ప్రజలందరూ కూడా సైలెంట్ గా చూస్తూ ఏమైతుందిరా బాబు అనే పరిస్థితిలో ఉన్నారు. ఇది పరిస్థితి. ఫైనల్ గా ఒక్కటి సార్, చట్టం తన పని తను చేసుకుపోతుంది, న్యాయం అందరికీ సమానమే. సరే, ఈ రెండు వర్డ్స్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ కి ఎంతవరకు కరెక్ట్? నిజంగానే చట్టం తన పని తను చేసుకుపోతుందా? న్యాయం అందరికీ ఒకేలాగా? చట్టం తన పని చేసుకుంటూ పోతుందంటే ప్రొసీజర్ ఆఫ్ లా, ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఆఫ్ లా ఏంటి? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. కాబట్టి నేరస్తుడు నేరం చేశాడంటే ఎఫ్ఐఆర్, స్టెప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బెయిల్, రిమాండ్, జ్యుడిషియల్ కస్టడీ, అంతవరకు చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళింది అనేది డెఫినేషన్ జనాలు చెప్పారు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ధర్మమా న్యాయం మీద ఉన్నారు మీరు? న్యాయమా ధర్మం మీద? న్యాయం అందరికీ సమానమే. చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎవరైనా న్యాయం అందరికీ సమానమే. ఎవరైనా తప్పు చేసినప్పుడు న్యాయదేవత వారి ఆ ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసెస్ ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు? కేసెస్ ఉన్నాయి కాబట్టి అతన్ని ఇంకా శిక్షించలేదు కదా కోర్టు, అంతవరకు అతను ముద్దాయే. సేమ్ వే చంద్రబాబు నాయుడు గారి మీద కేసెస్ ఉన్నాయి, ఇంకా శిక్షించలేదు కదా, అతను కూడా ముద్దాయే. అదే అక్కడ జడ్జి గారు చెప్పారు, ఏసీబీ జడ్జి గారు, అయ్యా మీరు ఇంకా శిక్ష పడలేదు, మీరు ఎక్సైట్ కాకండి అని చెప్పారు, తొందరపడద్దని. ఇక్కడ ఏమవుతుందంటే ఇది కోర్ట్స్ని కూడా ఒక ఫారం ఫర్ పాలిటిక్స్ చేస్తున్నారు. బోత్ పార్టీస్, 3 parties ఆర్ డూయింగ్. కోర్టుని ఒక పబ్లిసిటీ స్టంట్స్ కి వాడుతున్నారు. ముగ్గురు పార్టీలు చేస్తుంది. దిస్ ఇస్ బ్యాడ్. ఇది ప్రజాస్వామ్యంకి మంచిది కాదు. ప్రజలకు అందరికి కూడా దే ఆర్ హ్యావింగ్ రైట్ టు నో ది కరెక్ట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఈ స్టేజ్ కాదు కదా. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ వచ్చి కరెక్ట్ అనుకుంటే అప్పుడు కూడా మనం డిసైడ్ చేయలేము. ఆయనకు శిక్ష పడితేనే మనం ఇతను నేరస్తుడు, ఇతను కోర్టు కన్విక్ట్ చేసింది అంటాం. దాని మీద అప్పీల్, ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా ఆ కేసు వీగిపోవచ్చు. కాబట్టి అంతవరకు కూడా అతను ముద్దాయి స్టేటస్లోనే ఉంటారు. కన్విక్ట్ అయినా కూడా అప్పీల్ వేస్తే ముద్దాయి, అప్పీల్ వేయలేదనుకోండి, కన్విక్షన్ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు అన్ని చట్టాలు, ఎలక్షన్ లాస్ అన్ని విల్ కమ్ ఇన్ టు ప్లే. కాబట్టి తన పని తను చేసుకుంటూ పోతుందంటే, ఇప్పుడు మనం అంతా ఇప్పుడు సూర్య చిత్రాలు ఉంటాయి కదా, పోలీస్ అని సాయి కుమార్ గారి డైలాగ్స్ ఉంటాయి. కనపడని 4వ సింహమే పోలీస్, సత్యం ధర్మం న్యాయం, కనపడని 4వ సింహమే పోలీస్ అన్నట్టు ఇప్పుడు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. వారు ఇప్పుడు వాళ్ళ టైం 90 days వరకు ఉంటుంది, తర్వాత యువర్ టైం స్టార్ట్స్ నౌ అని చెప్పి వేరే వాళ్ళది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ మధ్యలో డ్యామేజ్ అక్యూజ్డ్ కి ట్రెమెండస్ గా జరిగిపోతుంది. ఊహాగానాల వల్ల, రాంగ్ రిపోర్టింగ్ వల్ల, చేసినా చేయకపోయినా వాళ్ళ వ్యక్తిత్వం డ్యామేజ్ అయిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ మీడియా ట్రయల్. అంటే మీడియాని మీరని కాదు, జనరల్ గా మీడియా కూడా అలాగే దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ సైడ్. ఎందుకు మీరు అందరూ ట్రయల్ చేస్తున్నారని. అందుకని నేను కూడా కాషియస్ కున్నా. ఎందుకంటే ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఎవరినంటే వారు తప్పు మాట్లాడితే కంటెంప్ట్ వేసేస్తాం. మనకెందుకు, జాగ్రత్తగా ఉండి మనకు తెలిసింది మాత్రమే మనం ఎక్స్చేంజ్ చేయాలి కదా. కాబట్టి ఇట్స్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీబడి టు ఇంట్రాస్పెక్ట్. మనల్ని మనం ఆలోచించుకోవాలి. వేర్ వీఆర్ గోయింగ్. ఆర్ వి గోయింగ్ టువర్డ్స్ పాత్ ఆఫ్ లిబరేషన్ ఆర్ ఆర్ వి గోయింగ్ టువర్డ్స్ అనిమలిస్టిక్ సొసైటీ? ఒక చాలా ఆది మానవ సమాజానికి వెళ్తున్నామా? సొఫిస్టికేటెడ్ బిహేవియర్ ప్యాటర్న్లో మన మైండ్ సెట్ ఇంకా అక్కడే ఉందా? వేరే వాళ్ళని క్షమించి హుందాతనంతో వెళ్ళే గుణంలో ఉన్నామా అనేది టెస్ట్ ఫర్ ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులు యదా రాజా తదా ప్రజ. ఇప్పుడేంటి? యదా ప్రజ తదా రాజా. సో మైండ్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ది లీడర్.
అప్పుడు రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉండేవారు. రాముడు ప్రజలు. ఇప్పుడు మన ప్రజలు ఇప్పుడు లీడర్లు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే లీడర్ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. సాక్ష్యాలు ఏమని ఉంటే ఎవిడెన్స్లు తీసేస్తున్నారు అంటున్నారు ప్రజలు. మొన్న కూడా పోలీస్ అతడు, పోలీస్ ఆఫీసర్, ఈ వాజ్ సెల్లింగ్ ది గంజా. పోలీస్ ఆఫీసర్ చేయొచ్చా అంటే? అలాగే కొన్ని చోట్ల లోపల పెద్ద వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారని వస్తుంది. మనం ఏం చేయగలుగుతాం? సో ఇమ్యూనిటీ పోయింది కదా. హైయెస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఇండల్జింగ్ ఇన్ సర్టన్ యాక్ట్స్ విచ్ ఈస్ బెనిఫిషియల్ టు దెమ్ ఆర్ దేర్ ఫ్యామిలీ. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ మీద నమ్మకం అనేది దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్నప్పుడు ఆ లీడరా ఆ పోస్టా అనేది క్వశ్చన్. లీడర్స్ విల్ కమ్ అనుకో, పోస్ట్ని మ్యాలిన్ అయిపోతుంది కదా. పోస్ట్స్కి, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి ట్రెమెండస్ డిస్క్రిషన్ ఉంది. ఆ డిస్క్రిషన్ అనేది ఇప్పుడు ఆ డిస్క్రిషన్ ఎక్కడ వెళ్ళిపోయిందంటే చక్రవర్తులు అయిపోయినారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అంటే ఇవాళ చక్రవర్తులే. రూల్ ఆఫ్ లా సెకండరీ. ఆ ప్రాసెస్లో ఏం చేస్తున్నారంటే జ్యుడిషియరీని చాలా కోపంగా చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళెవరు, మాకు ఇంత ఎనార్మస్ పవర్ ఉంది, మమ్మల్ని మీరు క్వశ్చన్ చేస్తారా? మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం. వీళ్ళైనా వాళ్ళైనా అందరూ కట్టుబడాల్సింది ఎవరికి? రాజ్యాంగానికి. రాజ్యాంగంలో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది. ఎవరు ఎక్కడెక్కడ పోవాలి, ఎంతవరకు పోవాలని కేశవానంద భారతి కేసులోనే స్పష్టంగా చెప్పేసింది. మీరు ఈ పవర్ రాకూడదు, మీరు ఈ పవర్ రాకూడదు, మీరు ఈ పవర్. అదే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ డెమోక్రసీ. అది ఎవరు పట్టించుకోవట్లే. నాయకుడు, క్యాడర్కే స్కీములు. ప్రజలు డబ్బంతా కూడా వీళ్ళ పొలిటికల్ పార్టీస్ని పెంచుకోవడంలోనే టైం అయిపోతుందని ప్రజలు అనుకుంటున్నారు. మళ్ళీ కొత్త హీరో వస్తాడు, ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్ని క్వశ్చన్ చేస్తాడు, నమ్ముతారు, ఓట్లేస్తారు, మళ్ళీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ సైకిల్ మారాలి. ఈ సైకిల్ మారకపోతే ది ఎంటైర్ ఎకానమీ ఆఫ్ దిస్ నేషన్ విల్ బి కొలాప్స్డ్. అసలు డబ్బు అనేది ఇంకా దేనికి వెళ్తుంది, ఎవరి కోసం వెళ్తుంది, దేనికి ఉద్దేశించి పెట్టిన డబ్బు ఏమవుతుందనే ఆన్సర్ చేయలేని పరిస్థితికి వచ్చి మనం ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి కదా, జింబాబ్వే, అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ఏమవుతుంది, ఏం సంగతి, కనీసం యాజ్ అ పౌరుడిలాగా చెప్తున్నా, ఎలక్షన్ అప్పుడు వారో వీరో ఇస్తున్న తీర్థం ప్రసాదం పుచ్చుకొని ఓట్లు వేయకుండా కనీసం మీకు నచ్చిన పార్టీకి వెళ్ళి ఓటైతే వేయండి అయ్యా. వై యూ టేక్ మనీ అండ్ ఇది మనం చెప్పట్లేదు, ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ ఈజ్ సేయింగ్ దట్ టూ మచ్ ఆఫ్ మనీ ఈజ్ బీయింగ్ ఫ్లోన్. కాబట్టి అది పౌరుడి బాధ్యత కదా. మనం డబ్బులు తీసేసుకొని ఎన్నుకున్నాక ఎన్నుకున్నవాడు డబ్బులు తీసుకోడు అని నీ క్వశ్చన్ చేసే హక్కు ఎక్కడుంది? అంతే, హక్కు పోయింది కదా. కాబట్టి మనము మార్చుకోవాలి. ఎవరిచ్చే స్కీములు, పొద్దున్నే కాఫీ, అర్ధరాత్రి దోశ, ఇట్లాంటి పథకాలన్నీ బంద్ చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఇవాళ ఇస్తున్నారు అంటే మన ఒక ట్రెషర్లో మన బ్యాంక్ అకౌంట్లో 100 రూపాయలే మన దగ్గర ఉంది. ఆ 100 రూపాయలని పంచుకోవాలి మనం. ఆ 100 రూపాయలు ఖర్చు అయిపోయినాక అప్పులు పాలైపోతాం కదా. ఉన్నదంతా ఈ జనరేషన్కే మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే భావితరాలకి నీరేమవుతుంది, భావితరాలకి భూములు ఏమవుతుంది, భావితరాల యొక్క జీవితం ఏమవుతుంది అనేది ప్రశ్న. కరప్షన్ యొక్క ఎఫెక్ట్ అది. చంద్రబాబు నాయుడు గారు చేశారా చేయలేదా అని నేను మారల్ జడ్జిమెంట్స్ నేను పాస్ చేయను. ఇఫ్ దెర్ ఇస్ అ జడ్జ్మెంట్ ఐ విల్ కామెంట్ ఆన్ ఇట్. జడ్జ్మెంట్ లేకుండా నేను ఊహించడం తప్పు అని ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్. ఫైనల్ అయినాయి, 2 ఫైనల్. ఇది లాస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదిస్తున్న సిద్ధార్థ లూథరా కావచ్చు, పొన్నవolu సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇలా అంటే సెషన్ తర్వాత మీడియా ముఖంగా ఇలా మాట్లాడవచ్చా? మీడియా పబ్లిసిటీ, పబ్లిక్ గా ఇలా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చా? మంచి ప్రశ్న వేశారు. దాన్ని సబ్జుడియస్ అంటారు. ఎనీ మ్యాటర్ విచ్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ ది కోర్ట్, దాని గురించి మాట్లాడకూడదు అనేది లా స్పష్టంగా చెప్తుంది. అది ఎవరు కూడా మాట్లాడకూడదు, మనము కూడా మాట్లాడకూడదు. అందుకని నేను అతి జాగ్రత్తగా అన్ని లింక్స్ పెట్టుకొని మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు అసలు దే ఆర్ నాట్ సపోజ్ టు ఇంటర్వ్యూ. ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు కానీ నేను ఇలా ఆర్గ్యూ చేశానని చెప్పకూడదు. నేను ఇలా ఈ పాయింట్ ఉంది,
నా ఫేవర్లో అని వారు చెప్పకూడదు, వీరు చెప్పకూడదు. సో దట్ ఈస్ బ్యాడ్. ఇట్ ఈస్ ఓన్లీ అంటే పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడం. యు ఆర్ నాట్ డిసైడింగ్ కదా, యు ఆర్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది మైండ్ ఆఫ్ ది పబ్లిక్. అది సబ్జుడీస్ అంటారు. చేయకూడదు. సుధాకర్ రెడ్డి గారు చేయకూడదు, సిద్ధార్థ్ లూత్రా కూడా చేయకూడదు. మనం అసలు మాట్లాడకూడదు. 17A అప్లై అవుతుందా కాదు, ఇది కరెక్టా రాంగా. అందరు ఇంకా అడ్వైజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన బెయిల్ వేయకుండా ఎందుకండి అక్కడ అని చెప్పి. వీళ్ళు ఏమంటున్నారు, ఇదంతా వైసీపీ వాళ్ళే చెప్తున్నారు, ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మేము బెయిల్ వేయము, మాకు లా ఉంది, క్వశ్చన్ ఆఫ్ లా ఉంది అంటున్నారు. సో ఇది తెలుగుదేశం వాళ్ళు కౌంటర్ స్ట్రాటజీ చేస్తున్నారు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏమో అక్కడ రాళ్ళు కొడతారు, రప్పలు కొడతారు, రాళ్ళు అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ కాదా చిన్నలకి? మధ్యలో మళ్ళీ కౌన్సిల్స్ మాట్లాడటం, మనం ఇంటర్వ్యూలు చేయడం, ఇది ప్రజలు, ఇది ఇట్స్ టైమ్ హస్ కమ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ us టు రియలైజ్. ప్రజలకి కూడా తెలియాలి కదా సార్, అంటే నిజంగా నేరం జరిగిందా, ఏదో అరెస్ట్ చేశారు, తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఆఫ్టర్ ఎ డెసిషన్, ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉండాలి కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లోపల కోర్ట్ ప్రొసీడింగ్స్ వస్తాయా? సార్ కోర్ట్ డెసిషన్ రాదు కదా. ఇఫ్ ది కోర్ట్ జడ్జిమెంట్ ఈస్ రెండర్డ్, దెన్ యూ కెన్ టేక్ యాజ్ అ రైట్ టు ఇన్ఫర్మేషన్. బట్ ఒక గవర్నమెంట్ అఫీషియల్ దగ్గర ఉన్న రికార్డు మాది డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్తారు. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడగండి. వందల డాక్యుమెంట్స్, పబ్లిక్ డాక్యుమెంట్స్ ఆర్ డిస్ట్రాయిడ్. అలా ఎలా అవుతాయి? వాటికి సర్టిఫైడ్ ఇంకా అలాగే అంటున్నారు. అలాగే ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు కొందరు అరెస్ట్ చేసినప్పుడు ముసుగులు వేసేసి మేము ఇలా అరెస్ట్ చేసాము, పట్టేసుకున్నాము అని చెప్పి ఒక ఏసీపీ, డీసీపీ, కమిషనర్ అందరు కూర్చుంటారు. నెట్వర్క్ బ్రేక్ అని అంటారు. అది చేయొచ్చా? చేస్తున్నారు కదా. వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు. చేయకూడదు. ఇన్ ఫ్యాక్ట్ యాజ్ పర్ లా అయితే యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. స్ట్రిక్ట్ అప్లికేషన్ ఆఫ్ లా ఉన్నప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు కామెంట్ ఆన్ ది పెండింగ్ కేస్. రిపోర్టెడ్ కేసెస్ మీద మాట్లాడచ్చు, పెండింగ్ కేసులో ఉన్న దాని మీద మాట్లాడడానికి లా డస్ నాట్ పర్మిట్ అస్. అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, కాన్స్టిట్యూషనల్ రైట్ కాదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు లా, యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్. అది మనం తెలుసుకోవాల్సింది, ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది. మనం అందరూ కూడా మనం మాట్లాడచ్చు. మనకు చాలా చిత్రాలు, బొబ్బిలి పులి ఇట్లాంటి సినిమాలు చూసి ఉంటాం. దాంట్ లోపల ఆయన ముద్దాయి కోర్టుకి, తీర్పుకి అని చెప్పి చాలా చాలా గొప్పగా జడ్జి గారిని క్వశ్చన్ చేస్తారు. అంత సీన్ మాత్రం కోర్ట్స్ లో ఉండదు. మనం నోరు తెరిచే లోపల అక్కడ అటెండర్ వచ్చి షూ అంటారు, మన అడ్వకేటే మనం సరిగా నిలబడి అంటారు. కాబట్టి అంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోర్ట్స్ లో ఉండదు. దట్ టూ ఫర్ ఎ ముద్దాయి డైలాగ్స్ కొడతాడు, సినిమాటిక్ ఉంటుంది. అది నిజ జీవితంలో అలా ఉండదు. అది ప్రజలు తెలుసుకోవాలి. సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయి కోర్ట్స్ ని మనం తప్పుగా అనుకొని భ్రష్టు పట్టిపోతుంది మన జీవితం అంతా. అంటే చంద్రబాబు నాయుడు గారే వాదించుకున్నారు, ఆయనే మాట్లాడుకున్నారు అని స్టార్టింగ్ డే చాలా సోషల్ మీడియా అంతా ప్రచారం అయింది కదా. తప్పులేదు. అక్యూజర్స్ గట్ రైట్. అక్యూజ్ కి 2 రైట్స్ ఉన్నాయమ్మా. ఒకటి రైట్ టు మేక్ సైలెన్స్, రైట్ టు ప్రొటెస్ట్. అతన్ని ఇల్లీగల్ అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ వెళ్ళొచ్చు. అది ఇల్లీగల్ అయితే. ఇఫ్ ఇట్ ఇస్ లీగల్ అరెస్ట్, అతను ప్రొటెస్ట్ చేయకూడదు. ఇట్ మస్ట్ సకమ్ టు లా. రైట్ టు మేక్ సైలెన్స్, అతన్ని అడిగారు అనుకోండి, మీరు చెప్పండి అన్నారంటే నేను చెప్పను అంటాడు. ఈ కెన్ మెయింటైన్. ఎందుకు? ప్రాసిక్యూషన్ షుడ్ ప్రూవ్ ది గిల్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్. దట్ ఈస్ ది కార్డినల్ రూల్ ఆఫ్ క్రిమినల్ లా. అదంతా మర్చిపోతున్నాం. అక్యూజ్డ్ మాట్లాడిస్తున్నారు, ప్రాసిక్యూటర్ మాట్లాడిస్తున్నారు, అడ్వకేట్ మాట్లాడిస్తున్నారు, విట్నెస్లు మాట్లాడుతున్నారు. ఎవరికి వాళ్ళు ఆ సీతారామ పట్టాభిషేకం అప్పుడు కోతులన్నీ వచ్చినప్పుడు అమ్మవారు తీసి దండ ఇస్తే ప్రతివాడు ఇంత ఎగిరారు. లంకలో మేము ఎలా యుద్ధం చేసాము రామచంద్రమూర్తి గురించి అని. లాస్ట్ లోపల ఎవరు వెళ్ళారు? ఆంజనేయ స్వామి ఎక్కడికి వెళ్ళిపోయాడు. అట్లా ప్రతి వాళ్ళు వాళ్ళ కంట్రిబ్యూషన్ వానర సమూహం లాగా చేస్తున్నారు. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడకుండా ఎవరి నాలెడ్జ్ను వాళ్ళు ప్రదర్శించేస్తున్నారు, విచ్ ఇస్ డేంజరస్ ట్రెండ్ టు ది డెమోక్రసీ. అంతవరకే చెప్తున్నా. అది సమ్ పీపుల్ మే లైక్ ఇట్ ఆర్ దే మే నాట్ లైక్ ఇట్. మన వ్యూస్ వచ్చినా రాకపోయినా ఐ వాంటెడ్ టు క్లియర్లీ టెల్. మేబీ పోస్టరిటీ ఆఫ్టర్ 50 years తర్వాత పలానా శ్రీధర్ అనేవాడు వార్న్ చేశాడు నాస్తార్దామస్ లాగా మనకు క్రెడిట్ రావచ్చు. ఒకవేళ యూట్యూబ్లో ఉండి ఆర్కీవ్స్లో చూసుకోవచ్చు. కానీ యాజ్ ఆన్ టుడే దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. దీన్ని
అందరూ కలిసి మార్చుకోవాలి. ఇప్పుడు మార్చుకోకపోతే ఇంకా సమాజం ఏముందమ్మా? మార్చుకోకపోతే ఇంకా లైఫ్ వీ కెనాట్ జస్ట్ డిపెండ్ ఆన్ పాలిటిషియన్స్ నౌ. ఓకే సార్, ఇప్పుడు థ్యాంక్ యూ ఎవ్రీ సార్. పాలిటిషియన్ ఈజ్ అండర్ క్లౌడ్. ఎవ్రీ పాలిటిషియన్ హాస్ బికమ్ అండర్ క్లౌడ్. ఎవ్రీ ప్రొఫెషన్ హాస్ కమ్ అండర్ క్లౌడ్. ఇంకెవరిని నమ్మాలి మనం? ఫారినర్స్ నమ్ముదామా, లేకపోతే మన వైదిక దృష్టి లోపల మన ధర్మశాస్త్రాలను తిరిగి చూసుకుందామా? అక్కడ దట్ ఈస్ ది ప్రశ్న అక్కడ రావాలి. మన నడవడిక, మన ధర్మశాస్త్రాలు, వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఇలాంటి తప్పిదాలు జరగవు. మనది కాని దాన్ని మనం ముట్టం, అంతే కదా. ప్రజలకు సంబంధించిన దాన్ని మనం టచ్ చేయం, భయపడతాం, వాదించం. కాబట్టి సో మెనీ థింగ్స్